నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ ఇండియా. నారాయణపేట జిల్లా కేంద్రంలో భారత్ గ్యాస్ వినియోగదారులు కేవైసీ పూర్తి చేసుకోవాలని, అందుకు తమ ఏజెన్సీ కార్యాలయం సంప్రదించాలని వినియోగదారులను ఇబ్బందులు పాలు చేస్తున్న భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బాలరాం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారత్ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయంను సందర్శించి చూడగా అక్కడ వందలాది మంది స్త్రీలు ఎండలో క్యూ లైన్లో నిలబడి కేవైసీ చేసుకుంటున్నారని, తీవ్రమైన చలిలో ఉదయం 5 గంటలకు గ్రామాల నుండి బయలుదేరి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వినియోగదారుల ఇంటికి వెళ్లి కేవైసీని పూర్తి చేసుకోవాల్సిన ఏజెన్సీ వినియోగదారులను తమ కార్యాలయాన్ని సంప్రదించాలని ఇబ్బందులు గురి చేయడం తగదన్నారు. 500 రూపాయల సబ్సిడీ సిలిండర్ కోసమే కేవైసీ అనే పుకార్లు ప్రజలు గ్యాస్ ఏజెన్సీ కార్యాలయంకు ఎగబడుతున్నారు కాబట్టి జిల్లా సివిల్ సప్లై అధికారులు భారత్ గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు బాలరాం, సిఐటియు జిల్లా కార్యదర్శి. నారాయణపేట జిల్లా కేంద్రంలోని భారత్ గ్యాస్ దగ్గర జనాలను కేవైసీ చేయించాలనే పేరుతో చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉంది ఏజెన్సీ. ముఖ్యంగా ప్రభుత్వం, ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు స్పందించాలి. ఉదయము 5:30, 6 గంటలకు చలికాలంలో ప్రజలు వచ్చి లైన్లో నిలబడతా ఉన్నారు. సాయంత్రం 6, 7 అవుతూ ఉంది. కాబట్టి వీళ్ళ ఏం ప్రచారం జరుగుతూ ఉందంటే 500 సబ్సిడీ సిలిండర్ కోసము మీరు కేవైసీ చేసుకోవాలని అనేది ప్రచారం జరిగింది. కాబట్టి కలెక్టర్ గారు ఎంత స్పందించి ఈ విషయం పైన కేవైసీ అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కంపెనీ వాళ్ళు, ఏజెన్సీ వాళ్ళు కలెక్టర్ ఉంటే ఆర్డర్ లేదని అంటారు, మళ్ళీ కంపెనీ ఉంటే ఆర్డర్ ఉందా, ఎక్కడుంటే ఆర్డర్ ఉందో చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏజెన్సీ వాళ్ళు ఏమి చెప్పట్లేదు. ఇక్కడున్న ఏజెన్సీ వాళ్ళని అడిగితే మాత్రం మా మేడం లేదని చెప్తా ఉన్నారు. కాబట్టి జనాలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ జనాలు ఎదుర్కొంటూ ఉన్నారన్న సంగతి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని కలెక్టర్ గారు క్లారిటీ ఇచ్చే విధంగా, అదేవిధంగా డిఎస్ఓ గారు కూడా ఈ విషయాన్ని స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఏజెన్సీ వాళ్ళకు కేవైసీ కావాలనుకుంటే ఏజెన్సీ వాళ్ళు ఆయా గ్రామాలకు వెళ్ళి కేవైసీని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే కస్టమర్లందరినీ ఇక్కడే పిలిస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఇంతమంది ఇప్పటికే పెద్ద లైన్ ఉంది. దాదాపు ఇప్పుడు 500 మంది వచ్చారు. కాబట్టి రేపు ఇంకెక్కువ పెరిగే అవకాశం ఉంటుంది ఈ సంఖ్య. కాబట్టి ఏజెన్సీ వాళ్ళు ఆయా గ్రామాలకు వెళ్ళి వినియోగదారుల దగ్గరికి వెళ్ళి కేవైసీని పూర్తి చేసుకుంటే మేలుంటుంది జనాలకు అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.